హలో అండి. అందరికీ నమస్కారం. ఏపీ టెట్‌కి సంబంధించి అయితే రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది. సో, దాని గురించి అయితే అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో, ఇప్పుడు వరకు ఈ ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి అప్డేట్స్ అన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది. సో, ముందుగా మనమైతే ఏపీ టెట్ అని చెప్పేసి గూగుల్‌లో అయితే చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మనకి ఏపీ టెట్ అని చెప్పేసి ఫస్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు వెబ్‌సైట్‌లోకైతే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి టెట్ రిజల్ట్ అని చెప్పేసి ఉంది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకో అప్డేట్ ఏంటంటే టెట్ రిజల్ట్ మెమో రిలీజ్డ్ అని చెప్పేసి కూడా ఉంది. అంటే టెట్ ఫైనల్ కీ అని కూడా ఉంది. ఇప్పుడు మనకేంటంటే టెట్ రిజల్ట్ చూసిన తర్వాత మెమోస్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రెజెంట్ ఏంటంటే టెట్ రిజల్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే అడగడం అయితే జరుగుతుంది. సో, మీకైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే మీకు ఆల్రెడీ మొబైల్స్‌కి అయితే వచ్చి ఉన్నాయి కదా! సో, అక్కడ యూజర్ నేమ్ అండ్ ఆహ్, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి క్యాప్చా అయితే ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ చేస్తే మీకైతే రిజల్ట్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. నేను లాంగ్ వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఎంత ఆహ్, కట్ ఆఫ్ ఎన్ని మార్కులు ఉన్నాయి ఏంటి దాని గురించి అన్నది నెక్స్ట్ వీడియో లాంగ్ వీడియోలో అయితే అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇది ప్రాసెస్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో, ఎవరికైనా ఎక్కువ మార్కులొచ్చి ఉంటే, తక్కువ మార్కులొచ్చినా గాని కామెంట్ చేయండి. సో, దానివల్ల ఏంటంటే ఎంతమంది పాస్ అయ్యారో ఏంటి అన్న కొంచెం అప్డేట్ అయితే అందరూ కూడా తెలియడం అయితే జరుగుతుంది. అంటే క్వెషన్ పేపర్ ఎలా ఈజీగా ఉందో లేదో అని కూడా ఈజీగా అయితే ఐడెంటిఫై అయితే చేసుకోవడానికి అయితే ఉంటుంది. డీఎస్సీ అయితే మళ్ళీ 10,000 పోస్టులతో అయితే నెక్స్ట్ 2 మంత్స్‌లో అయితే రిలీజ్ అని చెప్పేసి అంటున్నారు. సో, దాని గురించి కూడా అయితే అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మన ఛానెల్‌లో. ఓకే. థాంక్ యూ అండి అందరికి కూడా.